అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు వీడియోలో నా అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు, నాకే కాదు కోట్లాది మంది అభిమానులకు అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కిన అరుదైన గౌరవం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సో చిరంజీవి గారు దేనికైతే ప్రత్యేకమో, చిరంజీవి గారిలో ఏదైతే స్పెషాలిటీ ఉందో దానికి దక్కిన ఇది అరుదైన గౌరవం. సో చిరంజీవి గారు చేసినటువంటి వివిధ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్, ఆ డాన్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్ టు ఇప్పటి వరకు, సో దానికి గిన్నిస్ బుక్ వాళ్ళు ఆ గౌరవాన్ని చిరంజీవి గారికి సత్కరించారు. సో దాని గురించి ఈ సందర్భంలో చిరంజీవి గారి గురించి కొంచెం నా మనసులో భావాలు కొంచెం చెప్పుకోవాలనిపించింది. సో చిరంజీవి గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. సో ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, కాకపోతే నాకెంత ఇష్టం, స్పెషాలిటీ ఏంటి అనేది జస్ట్ నా భావాలు ఈ వీడియో రూపంలో చెప్తాను. సో కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. సో ఆల్మోస్ట్ 150 మూవీస్ ప్లస్ పైగా చిరంజీవి గారు నటించారు. దాదాపు ఫస్ట్ మూవీ స్టార్టింగ్ మూవీస్ పునాది రాళ్ళు, పున్నమి నాగు, ఆ మూవీస్ దగ్గర నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఆచార్య మూవీ, ఈ గాడ్ ఫాదర్, వీటి వరకు ఇన్ని సంవత్సరాలు అన్ని మూవీస్ తో రకరకాల డాన్సులు, రకరకాల ఫైట్లు, రకరకాల ఎంటర్టైన్మెంట్స్, కామెడీ టైమింగ్ కానివ్వండి, సెంటిమెంట్ సీన్స్ లో పండించే విధంగా కానివ్వండి, సో ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా, ఇన్ని డేస్ నుంచి నిరంతరంగా ఈ మన ఆడియన్స్ ని, మన అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలు పైగా, ఐ థింక్ నేను పుట్టక ముందు నుంచి కూడా నెంబర్ 1 ఇండస్ట్రీలో నెంబర్ 1 స్టార్ అని చెప్పి నేను వింటూ ఉండేవాడిని. సో ఆల్మోస్ట్ 30 years ప్లస్ పైగా మకుటం లేని మహారాజు లాగా టాలీవుడ్ సింహాసనం మీద ఈ చిరంజీవి గారి ప్రస్థానం ఇలా సాగడం అనేది చాలా 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 అరుదైన, చాలా రేర్ థింగ్. మేబీ వరల్డ్ లో ఏ ఇండస్ట్రీలో కూడా, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో కూడా ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఇన్ని సినిమాలు చేసి ఇన్ని డేస్ ప్రేక్షక ఆదరణ పొందే హీరో నాకు తెలిసి ఎవరు ఉండరు. ఈవెన్ హిందీలో కూడా అమితాబ్ బచ్చన్ కానివ్వండి, ఈ తమిళ్లో కమల్ హాసన్, రజనీకాంత్, చాలా చాలా గొప్ప గొప్ప నటులు ఉన్నారు. వీరందరిలో కూడా ఏవో 1-2 స్పెషాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు రజనీకాంత్ గారు తీసుకుంటే తన స్టైల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ రజనీకాంత్ గారు. కమల్ హాసన్ గారు తీసుకుంటే అందంలో కానివ్వండి, ఈ ట్రెడిషనల్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో, భరతనాట్యం కానివ్వండి, డిఫరెంట్ కూచిపూడి కానివ్వండి, ఈ డాన్సుల్లో కమల్ హాసన్ గారి స్పెషాలిటీ చాలా డిఫరెంట్. సో అలా అమితాబ్ బచ్చన్ గారు తీసుకుంటే బాలీవుడ్ లో నెంబర్ 1 స్టార్. సో వీళ్ళందరిలో కూడా ఒకటి రెండు స్పెషాలిటీస్ ఉంటాయి. బట్ అన్ని ఒక స్టైల్ కానివ్వండి, ఒక లుక్ కానివ్వండి, ఒక గ్రేస్ కానివ్వండి, ఒక సెంటిమెంట్ సీన్స్ లో పండించడం కానివ్వండి, కామెడీ టైమింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అగ్రెషన్ కానివ్వండి, అన్ని స్పెషాలిటీస్ ఉన్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది నా అభిప్రాయం ఒకటే కాదు, చాలా మంది ఇప్పుడు నేను మెన్షన్ చేసిన హీరోస్ లో కూడా మెన్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి అరుదైన గౌరవాలు చిరంజీవి గారికి దక్కడం అనేది సబబు అండ్ ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే ఏం కాదు. సో అలాంటివి ఇంకా ఎన్నో రావాలని, చిరంజీవి గారు హెల్త్ పరంగా కానీ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఇంకా తన శక్తి మేరకు తను ఇష్టపడితే మనల్ని ఇంకా అలరిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా చిరంజీవి గారి మూవీస్ గురించి చెప్పాలంటే ఇంకా మాట్లాడడానికి ఏం లేదండి. ప్రతి ఒక్కరికి తెలుసు, మా చైల్డ్హుడ్ లో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రికార్డ్స్ లో పెట్టింది పేరు. ఒక ఇంద్ర కానివ్వండి, ఒక ఠాగూర్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మూవీస్ ఉన్నాయి. ఘరానా మొగుడు నా చిన్నప్పుడు మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ. ఇప్పటికి కూడా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మూవీస్ సీన్స్ పెట్టుకొని చూస్తుంటాను. ఆ మూవీలో కామెడీ టైమింగ్స్ కానివ్వండి, ఆ మాస్ యాక్షన్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. సో
ఈ ఈ ఈ చిరంజీవి గారికి ఇంత మంచి సినిమాలు ఇచ్చిన ప్రతి ఒక్క డైరెక్టర్ కి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఈ స్టోరీ చిరంజీవి గారు మాత్రమే చేయగలరు, ఈ సాంగ్ చిరంజీవి గారికి మాత్రమే సెట్ అవుతుంది అని ముందుకొచ్చి చెప్పి తీసిన సినిమాలు, చేసిన సాంగ్స్ చాలా చాలా ఉన్నాయండి. ఆయా డైరెక్టర్లు, ఆయా మ్యూజిక్ డైరెక్టర్లే చాలా మంది ఇంటర్వ్యూస్ లో చాలా మంది చెప్పారు. కోటి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చిరంజీవి గారికి మాత్రం సాంగ్ చేయాలంటే ఛాలెంజ్ తీసుకొని ఆయన చేసే డాన్స్ దృష్టిలో పెట్టుకొని ఎంత ఛాలెంజింగ్ గా బీట్ చేయాలి, ఎంత ఛాలెంజింగ్ గా ట్యూన్ చేయాలి అనే పాయింట్ మైండ్ లో పెట్టుకొని సాంగ్స్ చేసేవాళ్ళు అని చెప్పారు. సో ఈ ఈ చిన్నప్పుడు డేస్ నుంచి చూస్తున్న సినిమాలు కానివ్వండి, నాకు నా చిన్న ఒక మెమరీ ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. ఇంతకుముందు మణిశర్మ గారి గురించి చేసిన వీడియోలు నేను చెప్పుకోవాలనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. సో నాకు బాగా గుర్తుంది, ఐ థింక్ నాకు 7th క్లాస్ ఆర్ 6th క్లాస్ అనుకుంటాను. సో ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నాను. స్కూల్లో ఈవినింగ్ మనకి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఒక పీరియడ్ ఉంటుంది మోస్ట్లీ అన్ని స్కూళ్ళల్లో కూడా. సో ఇంటర్వెల్ తర్వాత కరెక్ట్ గా పీరియడ్ స్టార్టింగ్ టైం వచ్చేసి ఐ థింక్ అరౌండ్ 3:30. సో ఆ టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఇప్పుడు ఆఫ్టర్నూన్ మ్యాట్నీ షో స్టార్ట్ అవుతుంది. సో మా నాన్న వచ్చేసి ఈ వీడియో మా నాన్న కూడా చూస్తుంటారు. సో వచ్చేసి ఏదో పని ఉందని చెప్పేసి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బయటికి తీసుకెళ్ళి ఆ పని అయిపోయిన తర్వాత మూవీకి తీసుకెళ్లారు. సో ఆ మూవీ చూసినప్పుడు ఆల్మోస్ట్ నిక్కర్లో చుచ్చిపోసుకునే ఏజ్ అనుకోండి ఆల్మోస్ట్. బట్ ఆ సినిమా చూసి ఆ బీజిఎమ్స్ కానివ్వండి, ఆ యాక్షన్ కానివ్వండి, మాస్ ప్యాక్డ్ కంప్లీట్ ఆ ఫైట్స్ కానివ్వండి, డాన్స్లు కానివ్వండి, నాకే ఆ ఏజ్ లో మైండ్ లో ముద్ర పడిపోయిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, ఆ సీన్స్, ఆ మూవీ అలాంటిది. దాని తర్వాత వచ్చిన ఠాగూర్ కానివ్వండి, ఓకే, దాని తర్వాత వచ్చిన ఈ స్టాలిన్ లాంటి మూవీస్ కానివ్వండి, చాలా 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 మంచి మూవీస్ ఉన్నాయి చిరంజీవి గారు చేసిన మూవీస్ లో. నాకు పర్సనల్ గా ఫ్లాప్ ఆర్ హిట్ తో సంబంధం లేకుండా నాకు అన్ని మూవీస్ కంటే బాగా నచ్చిన మూవీ ఆపద్ బాంధవుడు అండ్ హిట్లర్ అండి. ఎన్నిసార్లు చూసినా ఆ 2 మూవీస్ లో యాక్షన్ కానివ్వండి, ఒక ఆ క్యారెక్టర్ లో మునిగిపోయి, ఓకే ఇతను చిరంజీవి గారా లేకపోతే ఆపద్ బాంధవుడిలో మాధవ క్యారెక్టరా, సేమ్ నేమ్ హిట్లర్ లో కూడా చిరంజీవి గారా లేకపోతే మాధవరావు అనే మనిషి చిరంజీవి ఆ సినిమాలో ఉంటున్నారా అన్నట్లు కంప్లీట్ గా లీనమైపోయి నటిస్తారండి. సో అట్లీస్ట్ మా జనరేషన్ లో చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అవ్వడం, మేము చూడడం అనేది నేను ఎప్పుడు అదృష్టంగా భావిస్తాను. సో ఇలాంటి ఇన్ని మూవీస్ చేసి ఓకే ఇన్ని రకాలుగా ఆడియన్స్ ని అలరించే చిరంజీవి గారు ఒక్కరే కాకుండా ఆ ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ వారసత్వం, అంటే ఇప్పుడు తమ్ముళ్ళు కానివ్వండి లైక్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ తర్వాత కొడుకు రామ్ చరణ్ గారు కానివ్వండి, అండ్ తర్వాత నాగేంద్ర బాబు గారు ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా వచ్చారు. ఇంకా తర్వాత వరుణ్ తేజ్ గారు, వైష్ణవ్ తేజ్, అండ్ ఇంకా అల్లు అర్జున్ గారు కానివ్వండి, ఓకే వీళ్ళంతా కానీ చిరంజీవి గారి కింద ఒక వంశాంకురాలుగా అలా వచ్చేసి జనాలను అలరించడం అనేది చాలా ఒక లెగసీ అండి. ఇది ఒక కింగ్డమ్ అనుకోండి, ఆ కింగ్డమ్ కి కింగ్ చిరంజీవి గారు. సో ఈ వీడియోలో ఇంకా నేను చెప్పడానికి ఎక్కువ లేదండి. ఇలాంటి గౌరవాలు చిరంజీవి గారికి వస్తూనే ఉంటాయి. సో ఇంకా మూవీస్ ఇప్పటికి కూడా యంగ్ హీరోస్ తో వాళ్ళ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారితో పోటీగా సంవత్సరానికి ఇన్ని సినిమాలు అని చెప్పేసి, లేకపోతే ఇన్ని ప్యారలల్ మూవీస్ అని చెప్పేసి యాక్షన్ స్టార్ట్ చేశారు, షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ వచ్చే మూవీస్ కూడా మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిరంజీవి గారి గురించి ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏం లేదండి. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఏమో నా మనసులోని భావాలు 1-2 చెప్పుకోవాలనుకున్నాను. సో చిరంజీవి గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇలాగే ఇంకా సినిమాలతో ప్రేక్షకులను ఆదరిస్తూ ఉండాలి. సో మీకు ఎప్పుడు అందరి ప్రేక్షకుల నుంచి అందరి ఆదరాభిమానాలు ఖచ్చితంగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీకు నచ్చితే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఖచ్చితంగా చూడండి. సో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఛానల్ని, సో దట్ అది ఎంకరేజ్మెంట్ నాకు. సో
తర్వాత ఏవైనా ఇంకా కొత్త వీడియోస్ మీకు కావాల్సి ఉంటే, ఐ మీన్ అంటే కొత్త వీడియోస్ నేను చేయాలి, ఫలానా వీడియో నేను చేయాలి అని మీకు అనిపిస్తే అవి కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను ఖచ్చితంగా చేస్తాను. సో అందరికీ థ్యాంక్స్ అండి. జై హింద్.